యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడుతుంటే పోలీసులకు మాత్రం కనీసం ఓర్పు సహనం లేకుండా పోతోంది. పనులు మానుకొని వచ్చి యూరియా కోసం లైన్లో నిలబడిన రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నల్లగొండ జిల్లా పెద్దపూరులో యూరియా కోసం లైన్లో నిలబడ్డ రైతులపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. తాము పుట్టి పెరిగిన నేపథ్యం మర్చిపోయి కనీసం మానవత్వం మర్చి రైతులను బూతులు తిట్టాడు. అయితే పంటలు కాపాడుకోవడానికి బస్తా యూరియా కోసం రైతులు ఆరాటపడుతుంటే పోలీసులు కనీస బాధ్యత మరిచి ప్రవర్తించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాము, చెప్పండి, అక్కడ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అందులో పండగ పూట కూడా యూరియా కోసం అన్నదాతలు నానా రకాలుగా అవసరం పడుతూ ఉన్నారు, పడిగాపులు కాస్తా ఉన్నారు. ప్రధానంగా నాగార్జున ఆయకట్టు కింద ఏపుగా పంటలను కూడా ఎదిగాయి. ఈ సమయంలోనే యూరియా వేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో యూరియా గాని అందించకపోతే పంట పొలాలను కూడా ఎర్రగా మారిపోయి రంగు మారిపోయి దిగుబడిపైన తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి యూరియా బస్తాల కోసం రైతులు నానా రకాలుగా అగచాట్లు పడుతూ ఉన్నారు. నాగార్జున నియోజకవర్గం పెద్దూర మండల కేంద్రంలో ఉదయం 4 గంటల నుంచి యూరియా బస్తాల కోసం లైన్ లో నిలబడ్డారు అన్నదాతలందరూ కూడా. అక్కడ ఒకే ఒక లారీ రావడంతో అక్కడ ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసులు కనీస మానవత్వం లేకుండా, రైతులు అన్నటువంటి కనీస మానవత్వం లేకుండా వారిపైన దాడి చేసినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. లైన్ లో నిలబడినటువంటి రైతులపైన చేయి చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్. దీంతో తోటి రైతులు ఒక్కసారిగా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కానిస్టేబుల్ అక్కడి వెళ్ళడం జరిగింది. దీంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ఈ రోజు కూడా ఈ సమయానికి కూడా సూర్యాపేట జనగామ రహదారిపైన పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. పత్తి పంటలన్నీ కూడా రంగు మారిపోతా ఉన్నాయి, వరి పంటలన్నీ కూడా రంగు మారిపోతా ఉన్నాయి. యూరియా వేయకపోతే తమ పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి మేమంతా కూడా ఎదురు చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే యూరియా వేయకపోతే ఎట్లా అంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. వాళ్ళు పండగ మానుకున్నారు, పస్తులు మానుకున్నారు. ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తూ లైన్ లో నిలబడుతూ యూరియా బస్తాల కోసం కళ్ళు కాయలు కాసులుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయక జిల్లా. ఇక్కడ 11 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు. యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సాగుకు సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలోనే సాగుకు అనుకూలంగానే దాదాపు 70,000 మెట్రిక్ టన్ను యూరియా తెప్పించాల్సి ఉండగా కేవలం 30,000 మెట్రిక్ టన్ను యూరియా మాత్రమే వచ్చింది. ఆ వచ్చిన యూరియా కూడా పెద్ద పెద్ద ఆసాములు దాచుకుంటున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి డీలర్లు కుమ్మక్కయ్యారు. అక్కడ ఉన్నటువంటి పిఎస్సి సహకార సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్లు, కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళ గన్మెన్లు కుమ్మకి ఎక్కడిదక్కడ కూడా యూరియానంతా కూడా పక్కదారి పట్టిస్తా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ తరలిస్తా ఉన్నారు, అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న సన్నకారు రైతులకు యూరియా అందక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మన అనుకుంది. మనం మొన్ననే చూస్తాం. తాజాగా మిరాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గన్మైనే ఒక లారీ సంబంధించినటువంటి యూరియాను పక్కదారి పట్టించి ప్లాట్ లో అమ్ముకున్నాడు. ఆ విధంగా ఎమ్మెల్యేలు ఏ విధంగా చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు పిఎల్ ఏ విధంగా చేస్తా ఉన్నారు. వచ్చిన యూరియాను వచ్చినట్టుగా ప్రైవేటుకు దందాకు తరలిస్తే మా పరిస్థితి ఏంటంటూ కూడా రైతులను వాపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. నాగార్జున నియోజకవర్గంలో కానీ పక్కన ఉన్నటువంటి దేవరకొండ, మిరాలు కూడా ఈ ప్రాంతంలో కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా కంటికి కనపడలేదు. ఒక ఎమ్మెల్యే కూడా జనజీవన స్రవంతిలో కలవట్లేదు, మాట్లాడలేదు, వాళ్ళు తిరగట్లేదు. ఎక్కడ రైతులు నిలదీస్తారో, ఎక్కడ రైతులు తమను ప్రశ్నిస్తారన్నటువంటి భయంతోనే వాళ్ళందరూ కూడా ముఖం చాటేసి రాజధానికి మాత్రం పరిమితమయ్యారు. జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పుడు కూడా కనీసం యూరియా తెప్పించిద్దాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూద్దాం అన్నటువంటి కనీస సోయి వాళ్ళకి లేదని కూడా రైతులు వాపోతా ఉన్నారు. పండగ వేళ కూడా, బతుకమ్మ పండగ వేళ కూడా వాళ్ళు నిన్న మొన్న ఇవాళ కూడా లైన్ లో నిలబడుతూ యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా మానవత్వం లేకుండా రైతులపై దాడి చేయడం ఏంటంటూ కూడా సర్వత్రుడు ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు కూడా ఎక్కడికక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.